హలో ఆల్. డాక్టర్ని దేవుడితో సమానంగా చూస్తారు. డాక్టర్ అవ్వాలంటే దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది, చాలా నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎమర్జెన్సీ కేసెస్ వస్తుంటాయి, సర్జరీస్ చేస్తుంటారు. సో ఫ్యామిలీకి టైం తక్కువగా ఇస్తారు. అంటే అందరికీ హెల్ప్ చేసే దాంట్లో వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు తక్కువ టైం ఇవ్వడం, చాలా సేవ చేస్తుంటారు డాక్టర్స్ అనేవాళ్ళు. ఈరోజు ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మనతో పాటు డాక్టర్ మౌనిక గారు ఉన్నారు, పల్మనాలజిస్ట్. డాక్టర్ గారితో మాట్లాడదాం. అసలు డాక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే స్టడీస్ నుంచి ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ కేసెస్ని ఎలా డీల్ చేస్తారు, డాక్టర్స్ లైఫ్ స్టైల్ ఏంటో తెలుసుకుందాం మౌనిక గారి మాటల్లో. హలో డాక్టర్, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియోస్. ముందుగా మీకు హ్యాపీ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే. ఫస్ట్ నేనేమంటున్నానంటే, డాక్టర్ అవ్వాలి అని ఎలా అనిపించింది, కెరీర్ ఎలా స్టార్ట్ అయింది మీది? బేసికల్ మా ఫ్యామిలీలో అంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఇద్దరు కూడా దే హ్యావ్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్. కానీ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అలా చూసుకుంటే కనుక ఆ రోజుల్లో ఇట్ వాజ్ మోర్ అఫ్కోర్స్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ యూజువల్గా ఐదర్ అప్పుడు ఎలా ఉండేది, ఐదర్ సిఏ ఇవన్నీ అంత ఐడియా ఉండేది కాదు, అంటే డిఫరెంట్ ఆప్షన్స్. ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చూస్తే లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఉట్టి ఇంజనీర్ డాక్టర్ కాకుండా లెట్ ఇట్ బి ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, బ్యాంకింగ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఇప్పుడు ఉన్నాయి. అప్పట్లో ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ ఎక్కువ కనిపించేవి, ఇవి రెండే ఉండేవి. సో ఐదర్ ఫ్యామిలీ ఇట్ షుడ్ బి ఐదర్ ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా, దిస్ వాజ్ ద థింగ్. అండ్ మా అప్పుడు ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎక్కువ మంది లెట్ ఇట్ మేక్ క్లాస్మేట్స్ కానీ ఆర్ తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎక్కువ కూడా అందరు ఇంజనీరింగ్ ఇలాగే ఉండేదన్నమాట. సో ఒకరోజు ఫ్యామిలీలో ఇంకా ఐ వాజ్ లైక్, అందరు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ఒకరోజు ఒక కాన్వర్సేషన్, అరే మన ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉంటే బాగుంటుంది కదా, అలా మనకు న్యాచురల్ కాన్వర్జేషన్స్ అవుతూ ఉంటాయి. అండ్ నేను ఫస్ట్ నుంచి కూడా కొంచెం అకాడమికల్లీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది నాకు. సో అప్పుడు ఐ వాజ్ థింకింగ్, కరెక్టే కదా, ఎందుకు మన ఫ్యామిలీలో ఎందుకు ఒక డాక్టర్ ఉండకూడదు అన్న ఇది థాట్ వచ్చింది. అందరూ కూడా 10th తర్వాత ఎవరికైనా బేసిక్గా 10th తర్వాత యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్, ఏ స్ట్రీమ్కి వెళ్తున్నాము ఏంటి అనేది. ఐ యూస్ టు స్కోర్ గుడ్ ఇన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఈక్వల్గా. కానీ మమ్మీ వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అనుకోండి, ఇట్ విల్ బి లైక్ తొందరగా సెటిల్ అయిపోతారు వీళ్ళు, హ్యాపీగా ఉంటారు. డాక్టర్ అంటే ఫస్ట్ థింగ్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ ఆల్, గుడ్ థింగ్, అ వెరీ గుడ్ థింగ్. ఇంకా నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి న్యాచురల్గా అందరికీ డౌట్ ఉంటుంది, సీట్ వస్తే ఓకే, రాకపోతే ఏంటి మరి. సో అందరు ఎవరు అంతగా తీసుకోండి అని ఎవరు అంతగా ప్రమోట్ చేయరు. సో ఫస్ట్ మీరు డాక్టర్ అవుదాము అని ఫిక్స్ అయినప్పుడు యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇనఫ్. లేకపోతే దానిపైన కొంచెం రీసెర్చ్ చేయాలి, కొంచెం ఫస్ట్ చేయగలుగుతామా లేదా, లేకపోతే ఇట్స్ ఓకే, వాట్ ఆర్ ద బ్యాకప్ ఆప్షన్స్, ఇవన్నీ తీసుకోవడం. సో ఫస్ట్ ఇంట్లో కన్విన్స్ చేసుకోవాలి మనం. ఎగ్జాక్ట్లీ, అది ఫస్ట్ థింగ్ ఉంటుంది మనకి. వై నాట్ ఈ బ్రాంచ్ ఎందుకు కాదు, ఎందుకు ఇదే బ్రాంచ్, లేకపోయినా ఎలా అనేది. బట్ గుడ్ థింగ్, మా ఇంట్లో దే లైక్ ఎస్ తిని చేయగలుగుతుంది అని దే వెరీ సపోర్టివ్. సో అట్లా ఐ కమ్ టు దిస్ స్ట్రీమ్. డాక్టర్ గారు, ఎంత కష్టపడి డాక్టర్ చదివి మీరు సేవ చేస్తున్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే కాబట్టి డాక్టర్స్ అందరూ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? యూజువల్గా డాక్టర్స్ డే అని ఉంటుందండి, బట్ ఆ రోజు కూడా వీ విల్ డిఫరెంట్గా అంటూ ఏమీ ఉండదు. ఎవ్రీ హాస్పిటల్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ సెలబ్రేషన్ అండ్ ఆల్. అంటే ఒక వాట్ వీఆర్ డూయింగ్ అదొక జస్ట్ ఒక దట్ విల్ గివ్ యూ సమ్, అంటే ఆ రోజైనా పేషెంట్స్ చూసిన డిఫరెంట్గా ఉండదు. రొటీన్ విల్ నాట్ బి డిఫరెంట్, రొటీన్ అలాగే ఉంటుంది. మన ఓపీ మనం చూస్తాము, ఇన్ పేషెంట్స్ చూసుకుంటాము, ప్రొసీజర్స్ ఉంటే ప్రొసీజర్స్ చేసుకుంటాము. బట్ చిన్న సెలబ్రేషన్తో ఏంటంటే గుర్తు తెచ్చుకోవడం, ఎస్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద సొసైటీ. మనం కొంచెం సాటిస్ఫైడ్గా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఓకే. అండ్ మీరు పల్మనాలజీ డిపార్ట్మెంట్ సైడ్ ఉన్నారు కాబట్టి, సో ఆ కేసెస్ ఎలా వస్తాయి, ఎలా హ్యాండిల్ చేస్తారు, అవి ఏమైనా షేర్ చేస్తారా మా ప్రేక్షకుల కోసం? పల్మనాలజీ బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు పల్మనాలజీ కోవిడ్ తర్వాత పల్మనాలజిస్ట్ ఎవరు అంటే అసలు అందరు చెప్పేస్తున్నారు. ఇంతకుముందు పల్మనాలజిస్ట్ అంటే అందరు అంతగా చెప్పేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు పల్మనాలజీ అనగానే అందరికీ లంగ్స్ డాక్టర్ అనేసి అయితే ఒక ఐడియా అయితే ఉంది, ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్. బేసికల్ పల్మనాలజీ అనేది మనం ఊపిరితిత్తులు ఆర్ లంగ్స్తో డీల్ చేస్తూ ఉంటాం ఎక్కువ. సో పల్మనాలజీలో మనం మోస్ట్ కామన్గా చూసేవి, ఎస్ వీ హ్యావ్ ఎమర్జెన్సీస్ కూడా మనకి ఎక్కువ చూస్తూ ఉంటాము. ఎయిర్వే డిజీజెస్ లైక్ ఆస్తమా కానీ, సిఓపిడి డిజీజెస్ ఆర్ నిమోనియాస్ ఎక్కువ చూస్తుంటాం. ఇప్పుడు మనకి సీజన్ మారింది కాబట్టి ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాము. లైక్ కోవిడ్ టైంలో వీవ్ సీన్ హౌ వీ హ్యావ్ డెల్ట్ విత్ ఆల్ ద థింగ్స్. కోవిడ్ ఎనీ నిమోనియాస్, టీబీ, ఆల్ కైండ్స్ ఆఫ్ ట్యూబర్క్యులర్ కేసెస్,
లేకపోతే నీరు వచ్చింది అంటాం, ఊపిరితిత్తులో ఊపిరితిత్తు బయట నీరు వచ్చింది అంటాము, ప్లూరల్ ఎఫ్యూజన్స్ కానీ, లేకపోతే గాలి చేరడం, న్యూమోథొరాక్స్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజెస్, స్పెషలీ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్, ఇలాంటివన్నీ మనం ఇలాంటివన్నీ ఎక్కువ చూస్తుంటాము. అండ్ ఈ మధ్యలో మన లైఫ్ స్టైల్ వల్ల కానీ క్యాన్సర్స్ కూడా మనం ఎక్కువ చూస్తున్నాం, లంగ్ క్యాన్సర్స్. ఓకే, ఇవన్నీ కొంచెం ఎక్కువే ఉన్నాయి. అండ్ పొల్యూషన్ అండ్ స్మోకింగ్ ఈ జనరేషన్ అంటే ద ఓపీ ఆల్సో మనకు ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ కొంచెం ఒక గ్రూప్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు యంగ్స్టర్స్లో అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానీ స్మోకింగ్ పెరిగిపోయి అండ్ మనం పొల్యూషన్ పెరిగిపోయి దీనివల్ల ఎయిర్వే డిజీజెస్ కానీ క్యాన్సర్స్ కానీ ఎక్కువ చూస్తున్నాము. వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువే వస్తున్నాయి. ఓకే. అండ్ డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, వేరే ఏ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసే వాళ్ళైనా వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ టైం ఉంటుంది. అండ్ డాక్టర్స్ లైఫ్ స్టైల్ విషయానికి వస్తే, లైక్ మీరు ఒక అకేషన్లో ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నారు, ఎమర్జెన్సీ అని కాల్ వస్తుంది. సో అప్పుడు మీరు ఇమ్మీడియట్గా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ టైంలో ఎలా అనిపిస్తుంది మీకు? కొంచెం కష్టమే అండి. దట్ ఈస్ ఆల్వేస్ డిఫికల్ట్. కానీ మనం ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి మన ఫ్యామిలీని. వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది, డాక్టర్ కాబట్టి ఎప్పుడైనా వెళ్ళిపోవాలి అన్నట్టుగా. కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఫ్యామిలీలో మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, కిడ్స్ ఉంటారు, దే విల్ బి ఎక్స్పెక్టింగ్ ఈ టైం అయినా కానీ మదర్ వాళ్ళతో ఉండాలని, ఇలాంటివి ఉంటాయి. బట్ ఎస్, మనం వాళ్ళని కూడా ప్రిపేర్డ్గా ఉంచాలి. ఎస్ అంటే దే షుడ్ ఫీల్ స్పెషల్, మనం ఏదో చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ సంథింగ్ విత్ ద సొసైటీ ఆర్ ఎనీథింగ్, అంతే కదా. సీ నౌ ఇఫ్ యూర్ అ డాక్టర్, నేను నా పేషెంట్కి అవైలబుల్ ఉండాలి, ఐ షుడ్ బి అవైలబుల్, అదర్వైజ్ దెస్ నో మీనింగ్. అంత చదువుకొని ఇంత చేసి అది నేను చేయలేకపోతే, ఇప్పుడు నేను వెళ్ళలేదు అనుకోండి, సపోజ్ ఐ మీన్ పార్టీ ఆర్ ఫంక్షన్, వెళ్ళలేకపోయినా ఐ కెనాట్ ఎంజాయ్ మై పార్టీ ఆర్ ఫంక్షన్, రైట్? ఐ షుడ్ బి అవైలబుల్ అట్లీస్ట్ ఆన్ కాల్ ఆర్ ఏమైనా ప్రొసీజర్ ఉంటే ఐ షుడ్ బి ఏబుల్ టు డూ దట్ విల్ గివ్ మీ సాటిస్ఫాక్షన్. సో ఎమర్జెన్సీ ఉంది అంటే మాత్రం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోవడమే. అండ్ వేరే డిపార్ట్మెంట్స్ అయితే వేరు, డాక్టర్గా మీరు ఒక పేషెంట్ లైఫ్ని సేవ్ చేశారు అని అంటే అదొక బిగ్ థింగ్, ఒక ప్రాణాన్ని మీరు కాపాడతారు. సో అప్పుడు మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎలా ఉంటాయి? అవునండి, స్పెషల్గా కొన్ని కేసెస్ అంటే లాస్ట్ స్టేజెస్లో కొంతమంది వస్తూ ఉంటారు, ఇది ఇంకా ట్రీట్ అవ్వదేమో అన్నట్టుగా, ఎమర్జెన్సీ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్తోని, అంటే శ్వాస ఆడట్లేదు అంటే అక్యూట్ ఎక్సర్బేషన్స్ ఆఫ్ ఆస్తమా, సిఓపిడీస్ కానీ, బయట కొంతమందికి ఫీవర్స్ వచ్చేసి ఉంటాయి, అంటే అన్ని చోట్ల ట్రీట్మెంట్ తీసుకొని ఉంటారు, ఇంకా ట్రీట్మెంట్ ఇంత తీసుకున్నా తగ్గట్లేదు ఇంకా ఫీవర్. కొంతమంది ఇంకా ఊపిరి ఆడని స్టేజ్లో వస్తారు, వాళ్ళని కరెక్ట్ టైం అంటే అట్లీస్ట్ ఆ టైంలో అడ్రస్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగి ఒక 24 hours to 48 hours కొంతమంది బాగా రికవర్ అయిపోతారు. అలాంటి కేసెస్ మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి మనకి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, డాక్టర్ అంటే చదువుతూనే ఉండాలి, నిద్రలేని రాత్రులు గడపాలి, డాక్టర్ అవ్వాలంటే మామూలు విషయమా అని చెప్పి చాలామంది అంటుంటారు కదా. అంటే స్టడీ టైంలో ఏమైనా సఫర్ అయ్యారా? ఎంబీబీఎస్ తీసుకున్న తర్వాత అయ్యో నేను ఎందుకు తీసుకున్నాను, ఏ ఇంజనీరో అయితే బాగుండేది, ఇట్లా ఏమైనా అనిపించిందా? కొంతమంది దగ్గర విన్నాను అలాంటివి, బట్ ఫర్ మీ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఈ ఫీల్డ్. నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. బట్ ఎస్, డెఫినెట్గా ఈ ఫీల్డ్లో అంటే ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ డాక్టర్స్ అని కాదు, ఎనీ ఫీల్డ్ మనం ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఏమనుకుంటారు డాక్టర్ అంటే, ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ 2 years ఉంటుంది మనకి. ఆ 2 years అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు గో త్రూ ఎంట్రన్స్ విచ్ ఇస్ టఫ్. ఆ టఫ్ అయిపోతే మళ్ళీ ఎంబీబీఎస్ ఇస్ ఆల్మోస్ట్ 5.5 years ఇంటర్న్షిప్ ఉంటుంది మళ్ళీ. ఇవంతా చేసిన తర్వాత కూడా మళ్ళీ యూ హ్యావ్ టు గివ్ ఎంబీబీఎస్లో సెటిల్, ఇవాళ రేపు ఎంబీబీఎస్లో సెటిల్ అవ్వట్లేదు, యూ హ్యావ్ టు గో ఫర్ అ స్పెషాలిటీ. మళ్ళీ యూ హ్యావ్ టు గివ్ అనదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ ఉంటుంది మనకి, అది ఇచ్చి మళ్ళీ యూ హ్యావ్ టు గో 3 years కోర్స్ ఉంటుంది. దట్ ఈస్ కొంచెం టఫ్ పీరియడే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇస్ ఆల్వేస్ కొంచెం టఫ్ ఉంటుంది మనకి, ఎందుకంటే అక్కడ స్టడీస్తో పాటు యువర్ నైట్ డ్యూటీస్ ఆర్ ఆల్సో హెక్టిక్. యూ విల్ హ్యావ్ ఆల్మోస్ట్ ఒక 36 hour షిఫ్ట్స్ ఉంటాయి, ఓకే, స్లీప్లెస్ నైట్స్తో పాటు ఎడ్యుకేషన్ కూడా. బట్ ఎస్, దట్ ఈస్ ద పీరియడ్ వెల్ చాలా నేర్చుకుంటాం మనం ఆ టైంలో. ఆ టైంలో కొంచెం టఫ్ అనిపించినా కానీ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అవే మనకి యూజ్ అవుతాయి. సో హ్యాపీగా ఎస్పెషలీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ టఫ్. ఇంటర్న్షిప్ పీరియడ్ కానీ, నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, దే ఆర్ టఫ్ ఫేసెస్. కానీ ఇంత టఫ్ ఉన్నా కానీ దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయడమే, ఇంకా ప్యాషనేట్గా ఉంటూ చేయడం. అండ్ మీరు చదువంతా ఇంత కష్టపడి చదివి డాక్టర్ పట్టా తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ట్రీట్ చేసిన పేషెంట్ ఏమేమన్నా మీకు గుర్తుందా? సో ఆ టైంలో మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? ఫర్ ద ఫస్ట్ డాక్టర్గా మీరు వెళ్ళి వాళ్ళకి ట్రీట్ చేయడం, అది ఆ మెమోరీస్ ఏమైనా షేర్ చేస్తారా?
యా ఫస్ట్ డాక్టర్గా మనం అఫ్కోర్స్ మనం స్పెషాలిటీ వచ్చాక దట్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, మనం స్పెషాలిటీగా ట్రీట్ చేస్తూ వెళ్తాము. బట్ ఎస్ ఫస్ట్ మెమరీస్ అనేవి మనం ఇంటర్న్షిప్లో అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మనకి వీ కెన్ ఇంటర్న్షిప్లో ఓన్లీ విల్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. అంటే మనము ఇన్ హౌస్లోనే హాస్పిటల్లోనే మనకి కేసెస్ చూస్తూ ఉంటాం. సో ఎస్ ఆ ఎక్స్పీరియన్సెస్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. ఫస్ట్ ఎస్పెషలీ ఇంటర్న్షిప్ అంటే వీ విల్ బాగుంటుంది, సంథింగ్ అన్ని కొత్తగా చూస్తాం. అంటే ఆ టైంలో గైనిక్ పరంగా చూస్తే డెలివరీస్ చేయడం కానీ అవన్నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఫస్ట్ సర్జరీ కేసు ఆర్ లెట్ ఇట్ బి డీలింగ్ ఫస్ట్ మెడికల్ కేస్ కానీ ఇవన్నీ ఫస్ట్ టైం ఏవైతే చేస్తామో అవి దే ఆర్ లైక్ బాగుంటాయి, ఎప్పటికీ గుర్తుండిపోతాయి అవి. ఓకే. అండ్ చాలా కష్టపడాలి, చదవాలి, సో ఇవంతా చెప్పారు. ఇప్పుడు మీరు ఏదైతే స్టెథోస్కోప్ వేసుకున్నారో మెడలో, ఫస్ట్ అది వేసుకున్నప్పుడు మీకు ఇచ్చిన ఫీల్ ఏంటి మాకు షేర్ చేసుకుంటారా? బాగుంటుందండి ఇది. మేము స్టెథోస్కోప్ అనేది మనం ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పటి నుంచి వాడతాం. ఎంబీబీఎస్ మనకి పోస్టింగ్స్ ఉంటాయి కాబట్టి అప్పటి నుంచి వాడతాం. బట్ ఎస్ ఫస్ట్ టైం అది వెళ్ళి షాప్లో కొనుక్కున్నప్పుడు ఏది కొనాలి అలాంటివన్నీ వేసుకున్నప్పుడు ఆర్ ఫస్ట్ టైం బీపీ చూడడం వచ్చినప్పుడు ఎస్ దట్ ఫీలింగ్ ఇస్ లైక్ వావ్, ఇదే కదా నేను చేయాలనుకున్నాను అనేది వస్తుంది. అండ్ ఆ ఫీల్ ఇప్పుడు కూడా ఎవ్రీ డే వెన్ యూ గో ఫర్ రౌండ్స్ ఎనీథింగ్ ఫస్ట్ డే హాస్పిటల్ కానీ యూ వేర్ యువర్ అది ఏప్రాన్ వేసేసుకొని స్టెథోస్కోప్ వేసుకుని ఓపీ చూస్తున్నా ఆర్ ఐపీ చూస్తున్నా కానీ అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ వెన్ యూ స్పీకింగ్ టు ద పేషెంట్స్ కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ చూడడము ఆర్ అటెండర్స్ హ్యాపీగా ఫీల్ అవ్వడము, సీయింగ్ ద రికవరీ ఆఫ్ పేషెంట్స్, దట్ ఆ హ్యాపీనెస్ ఇంకా యూ కెనాట్ డిఫైన్ ఎనీథింగ్. అండ్ అది లేకపోతే ఇంకేదో ఫీలింగ్ స్థెత్ లేదు అండ్ స్పెషలీ ఉంటుంది అనమాట. ఆ స్థెత్ కనిపించకపోతే ఏది ఆ స్థెత్ దొరికే వరకు ఇంకా బాడీలో ఒక పార్ట్ అయిపోయిందా, బాడీలో ఒక పార్ట్ అయిపోతుంది హాస్పిటల్లో ఉన్నంత వరకు. ఎస్. ఓకే. మీరు ఇప్పటి వరకు మీ కెరీర్లో మీ ఎక్స్పీరియన్స్లో మీరు డీల్ చేసిన క్రిటికల్ కేస్ ఏంటి, ఆ కేస్ ట్రీట్మెంట్ కానీ అంటే మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్ హై ఇచ్చింది ఏంటి, క్రిటికల్ మోస్ట్ క్రిటికల్ ఇది అని ఉంటుంది కదా, దాని గురించి మాకు షేర్ చేస్తారా? నా కెరియర్లో మోస్ట్ క్రిటికల్ కేస్ డీల్ చేసిందంటే అండి రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఒక చిన్న బాయ్ వాడికి ఒక 8 years బాయ్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అయిపోయి ఫుల్ పాలిట్రామా అంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్. ఆ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ వల్ల మల్టిపుల్ సర్జరీస్ వచ్చాయి, బ్రెయిన్లో కూడా బ్లీడ్ ఉండడము ఇవంతా అవ్వడం వల్ల బ్లీడ్ అయ్యాడు. హీ వాస్ ట్రీటెడ్ అట్ హాస్పిటల్. ఇంకా హాస్పిటల్లోనే ఎక్కువసేపు ఉంచకూడదు కాబట్టి దే హ్యావ్ బాట్ హిమ్ టు రీహాబ్ సెంటర్. 8 years అంత అంటే అఫోర్డబిలిటీ కూడా అంతగా లేదు వాళ్ళకి. ఆ స్టేజ్లో ఏమైందంటే వాడికి ట్రెక్యూస్టమీ చేయాల్సి వచ్చింది ఆ చిన్న ఏజ్కి. అంటే ట్రెక్యూస్టమీ అంటే ఒక హోల్, హీఈస్ నాట్ ఏబుల్ టు బ్రీత్. ఓకే. అది చేయాల్సి వచ్చినప్పుడు వాడికి ఏమైందంటే లోపల లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మొత్తం ఆ స్టేజ్లో ఈస్ నాట్ ఇన్ అ పొజిషన్ టు కాఫ్. ఇప్పుడు మామూలుగా కాఫ్ చేస్తే అలా చేస్తే మనం దగ్గి తీసేస్తాం స్ఫూటం అనేది వాట్ ఎవర్ ఇట్ ఇస్. అసలు పేరెంట్స్ ఏమో జస్ట్ ఒక 7 years చాలా హోప్స్ ఉంటాయి ఇంకా పిల్లలంటే ఇంకా యూనో హౌ సెన్సిటివ్ పేరెంట్స్ ఆర్ అండ్ ఆల్ ఇవంతా ఉంటాయి కాబట్టి మొత్తం ఇంకా అసలు మొత్తం సెక్రీషన్స్ వస్తున్నాయి అనేవి, వాడేమో తీయలేడు, మొత్తం ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. అండ్ ఆ కండిషన్లో ఇంకా ఇట్ వాజ్ నైట్ ఆల్మోస్ట్ 10:30-11కి ఐ గాట్ అ కాల్, ఇట్లా ఒక ఎమర్జెన్సీ కేసు ఉంది అన్నట్టుగా వెళ్ళి చూస్తే మొత్తం మ్యూకస్ ప్లగ్స్ అంటాం అనమాట, మొత్తం ఆబ్స్ట్రక్ట్ అయిపోయి ఉన్నాయి లోపల. ఓకే. అంటే ఒక లంగ్ బ్లాక్ అయిపోవడం, వెంటిలేషన్ అందట్లేదు అసలు ఆ బాబుకి. సో వెళ్ళి ప్రొసీజర్ చేసి అదంతా తీసేసిన తర్వాత కొంచెం స్టెబిలైజ్ అయ్యాడు. నవ్వు ఆఫ్టర్ ఒక 3 weeks తర్వాత మంచిగా స్టెబిలైజ్ అయ్యి స్టార్టెడ్ వాకింగ్. ఇంకా ఇంటికి డిశ్చార్జ్ కూడా అయిపోయారులేండి. సో దట్ కేస్ అంటే ఆ రోజు అది నైట్ అది చేయడం వల్ల వీ కుడ్ సేవ్ అ లైఫ్. అది దట్ ఈస్ అది అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ఆఫ్టర్ 3 weeks వాడి ఇంటికి వెళ్ళిపోవడము అది సాటిస్ఫాక్టరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కోవిడ్ టైంలో మీరు అందించిన సేవలు కానీ 24 hours డ్యూటీలో ఉన్న డాక్టర్స్ కూడా ఉన్నారు. హాస్పిటల్స్లోనే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడుకున్న వీడియోస్ కానీ మనం న్యూస్లో చాలా చూసాం. సో కోవిడ్ నుంచి ఆ టైంలో మీకు ఏమనిపించింది, అంటే కోవిడ్ టైంలో ఎలా ఉండేది అసలు సిచ్యువేషన్? అవును, కోవిడ్ టైంలో అసలు లైఫ్ వాల్యూ అంటే ఏంటో తెలిసిందండి. కోవిడ్ టైం నుంచి 2 things అంటే నేను అంటే నాట్ ఓన్లీ డాక్టర్ లాగా కాకుండా కూడా లైఫ్ ఇస్ వెరీ వాల్యుబుల్. ఉన్న 24 hours మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. అంటే మీకు ఏం చేయాలంటుందో చేయండి, బికాస్ లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్ అసలు ఆ టైంలో. అంటే ఇనీషియల్ డేస్ ఆఫ్ కోవిడ్లో అసలు అది ఏంటి, అసలు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంత తెలిసే లోపల వీ వర్ సీయింగ్ డెత్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. ఇలా ఎస్పెషలీ కోవిడ్ సెకండ్ వేవ్లో అఫ్ కోర్స్ ఆ రెమ్డెసివిర్ కానీ ఇవన్నీ స్టీరాయిడ్స్ ఇవ్వాలి ఇవన్నీ తెలిసే లోపల కూడా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ కేసెస్ కమింగ్ ఇన్. అసలు కళ్ళ ముందు వీ వర్ సీయింగ్ సో మెనీ డెత్స్ అండ్ ఆల్. అఫ్ కోర్స్ కానీ మాకు ట్రీట్మెంట్ కొంచెం తెలిసి ఇమీడియట్ నెక్స్ట్ నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ చాలా అగ్రెసివ్గా వెళ్ళిపోయాం ఆ టైంలో ట్రీట్మెంట్, ఎందుకంటే వీ హ్యాడ్ టు సేవ్ యాజ్ మెనీ లైఫ్స్ యాజ్ పాసిబుల్. వీ హ్యావ్
ఇవన్నీ అయ్యాయి. సో 2 థింగ్స్, కొన్ని కేసెస్ అంటే మెనీ లెట్ ఇట్ బి మనీ ఇష్యూస్ కానీ ఏదైనా కానీ, ఒకటి లైఫ్ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్. సో ఏదైనా డూ నాట్ నెగ్లెక్ట్ యువర్ లైఫ్. కరెక్ట్గా ఇవాళ రేపు అంటే వాట్ వీఆర్ సీయింగ్ లైఫ్ స్టైల్ చేంజ్, ఎస్పెషల్లీ ఇవాళ రేపు కిడ్స్లో కానీ ఏదైనా కానీ లైఫ్ స్టైల్ చూసుకోండి ఫస్ట్. నేను నెక్స్ట్ హూ వాంట్స్ టు బికమ్ డాక్టర్స్ కూడా ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. You will be studying for maximum time, but make sure you're also into some activity or some exercise. Compulsory make sure ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి, because health is important. And health ఎలా ఉంటుంది అంటే unless you exercise or something, you'll not be able to do anything. ఎందుకు చెప్తున్నా అంటే యు ఆర్ స్టడీయింగ్, ఇంత కష్టపడి చదువుతున్నారు కానీ ఒక ఇంత సూపర్ స్పెషాలిటీ అయ్యే వరకు ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. తర్వాత యూ షుడ్ హ్యావ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు ట్రీట్ పీపుల్. అప్పుడు మీరే, ఎందుకంటే డాక్టర్స్లో కూడా ఇవాళ డిజీజెస్ పెరుగుతున్నాయి, కొంతమంది చాలా మందికి బీపీలు షుగర్లు ఇవన్నీ పికప్ అవుతున్నాయి. సో ఫస్ట్ థింగ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ప్రాపర్ స్లీప్, ఆఫ్ కోర్స్ స్లీప్ కొంచెం కష్టం ఎమర్జెన్సీస్లో ఇలా ఉన్నప్పుడు కానీ, బట్ వెన్ ఎవర్ పాసిబుల్ మేక్ ష్యూర్ రైట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్, ప్రాపర్ ఫుడ్ తినడము, ఎందుకంటే 36 hours షిఫ్ట్లో ఇట్ విల్ బి డిఫికల్ట్. సో టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, మేక్ ష్యూర్ కరెక్ట్గా ప్రోటీన్ కరెక్ట్ ఫుడ్, కరెక్ట్ డైట్ తీసుకోవడము, ప్రాపర్ స్లీప్, ఇవి కరెక్ట్. దట్ ఈస్ వాట్ కోవిడ్ హస్ థాట్ us. ఎంతున్నా ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ఫర్ ఆల్ ద డాక్టర్స్, అప్కమింగ్ డాక్టర్స్కి ఐ వాంట్ టు టెల్ దిస్. ఎందుకంటే వాళ్ళు యూ విల్ స్టడీ ఫర్ లాంగర్ అవర్స్ ఓన్లీ. సో ఫస్ట్ థింగ్ ఇస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. దానికి ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయండి, వాట్ ఎవర్ యాక్టివిటీ, ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఉండాలి దానికి, ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ డైట్, స్లీప్. ఇవి 3 చూసుకుంటే మీరు చదువుకున్నదంతా వాట్ ఎవర్ ఏదైతే చదువుకుంటున్నారో దాన్ని మీరు ఇవ్వగలుగుతారు పీపుల్కి, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. మనమే సిక్ అవుతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అంతే కదా. సో అందుకనే ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, బీ ఫిట్. మనం ఫిట్ ఉంటే మీరు యూ విల్ బి, ఎస్పెషలీ విమెన్, యూ విల్ హ్యావ్ టు బ్యాలెన్స్ లాట్ ఆఫ్ థింగ్స్. ఫ్యామిలీ ఉంటుంది, ఎస్పెషలీ వెన్ యూ బికమ్ అ డాక్టర్. ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు యాజ్ అ విమెన్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ టు మేనేజ్. మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి. అదే టైంలో యువర్ ఓల్డర్ జనరేషన్ విల్ రిక్వైర్ యూ డెఫినెట్లీ, వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ద యంగర్ జనరేషన్ కిడ్స్ విల్ రిక్వైర్ యూ యాజ్ మచ్. ఎట్ ద సేమ్ టైమ్ మీ పేషెంట్స్ కూడా మీరు అవైలబుల్ ఉండాలి బికాస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్. సో ఇంత బ్యాలెన్స్ చేయడంలో ఆల్వేస్ మేక్ షూర్ ఫస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ యువర్ పర్సనల్ టైమ్, ఎక్సర్సైజ్, బీ ఫిట్. అప్పుడు డెఫినెట్లీ యూ బీ ఏబుల్ టు మేనేజ్ ఆల్ దిస్ థింగ్స్. ఎప్పుడైతే మీరు ఫిట్ ఉండరో ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఫాలోయింగ్. ఎందుకంటే ఓపీలో కూర్చొని షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్ అండ్ ఎనర్జీ. ఇప్పుడు స్పెషల్గా ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏఐ ఎలా డెవలప్ అయిపోయింది, కొంతమంది 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ వెరీ గుడ్, కానీ ఒక 5-10% ఉంటారు మనకి. ఎలా అంటే గూగుల్లో సెర్చ్ చేసేసి ఏఐ వచ్చినప్పటి నుంచి చేసేసి అసలు చాలా ఇంత దాన్ని ఇంతగా ఊహించేసుకుంటారు కొంతమంది. కొంతమంది ఎలా ఉంటారు, చాలా ఎక్కువ ఉన్నా అసలు ఏం లేదనుకుంటారు. సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి డీల్ చేయడానికి డే టు డే బేసిస్. సో ఎస్, ఇలాంటివన్నీ డీల్ చేయడానికి యూ నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్, పేషెన్స్. సో దానికి యూ హ్యావ్ టు బి ఫిట్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఉన్నాయి డిపార్ట్మెంట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి. పల్మనాలజీ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి, ఎందుకు ఆ కేటగిరీలోకి వెళ్ళారు? ఎస్, నాకు పల్మనాలజీ నాకు బేసికల్గా ఎంబీబీఎస్ అయినప్పుడు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇంటర్న్షిప్. అక్కడ ఇంటర్న్షిప్లో నాకు వాట్ ఐ డోంట్ వాంట్ టు డూ అనేది ఒక ఐడియా వచ్చింది. ఓకే. సో నాకు ఏది ఇష్టం లేదో ఒక క్లారిటీ వచ్చింది. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ రిలేటెడ్ విత్ నాకు మెడిసిన్ ఇష్టము. అంటే ఎంబీబీఎస్ తర్వాత యూ విల్ హ్యావ్ ఐదర్ యూ కెన్ బికమ్ అ సర్జన్, సర్జరీ వైపు వెళ్ళొచ్చు, ఆర్ యూ కెన్ గో ఫర్ అ మెడికల్ బ్రాంచ్. నాకు ఎలా అంటే నాకు అన్నీ కావాలి. ఆ సిచ్యువేషన్లో ఏది చూస్ చేసుకుంటాము. మెడిసిన్ వైపు వెళ్తే సర్జరీ మిస్ అయిపోతుంది. సర్జరీకి వెళ్తే అంటే కంప్లీట్గా సర్జరీకి వెళ్ళిపోయాం అనుకోండి, ఫుల్గా ఇంత బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉండదేమో అనేసి అప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్, అదొక కన్ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు ఎలాగైతే 10th తర్వాత ఏ బ్రాంచ్ తీసుకోవాలని ఉంటుందో సేమ్ థింగ్ ఇప్పుడు కూడా. ఐ థింక్ ద జనరేషన్ చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, ఎంబీబీఎస్ అయిపోయింది అంటే రిలేటివ్స్ కానీ కజిన్స్ కానీ ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది, అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికి. సో యా, అది ఐ టెల్ దెమ్ కూర్చొని, ఎందుకంటే మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి హౌ టు చూస్ అండ్ ఆల్. నా విషయంలో ఏంటి అంటే ఐ వాంటెడ్ అ బ్రాంచ్ విచ్ ఇస్ ఎక్కువ మెడిసిన్ ఉండాలి, సర్జరీస్ కూడా ఉండాలి, కానీ ఇంటర్వెన్షన్స్ ఉండాలి, బట్ నాట్ లాంగ్ సర్జరీస్ అలా కాకుండా ఉండాలి. ఇంటర్వెన్షన్స్ ఉండాలి, బట్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటాం కదా, అలాంటివి ఇంట్రెస్ట్ నాకు. సో అలాంటివి నేను చూసుకుంటే కార్డియాలజీ ఇస్ అ బ్రాంచ్ విచ్ హాస్ మెడిసిన్ అండ్ స్టెంటింగ్ కానీ అవంతా మనం విని ఉంటాం, కార్డియాలజీ ఎమర్జెన్సీస్. ఇప్పుడు కాకపోతే అవన్నీ ఉన్నాయి, ముందు నుంచి ఉన్నాయి. పల్మనాలజీ ఏంటంటే ఇప్పుడు వాట్ ఫ్యాసినేటెడ్ ఏంటంటే దాని గురించి కనుక్కుంటున్నప్పుడు ఇప్పుడు అడ్వాన్సింగ్ ఫీల్డ్ అది. అఫ్ కోర్స్ అన్ని ఫీల్డ్స్ అడ్వాన్స్ అవుతున్నాయి,
కానీ ఫస్ట్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఎంబీబీఎస్ అప్పుడు ఎయిర్వే స్టెంటింగ్ అంటే నేను ఐ వాజ్ లైక్ ఓ ఎయిర్వేలో కూడా స్టెంట్ వేస్తారా, అప్పుడు ఓహో ఎయిర్వేలో కూడా మనం స్టెంట్స్ వేయొచ్చా, ఇవన్నీ అప్పుడు కొత్తగా ఇవాల్వింగ్ ఇది కదా. సో ఎయిర్వే స్టెంటింగ్ వేయడం లేకపోతే ప్రొసీజర్స్ వచ్చాయి మనకి బ్రాంకోస్కోపీస్ అని, అంటే అక్కడికి వెళ్ళి చూడడం, వాట్ ఎవర్ వెళ్ళి లోపలికి వెళ్ళి చూడొచ్చు ఇవన్నీ. సో దోస్ వర్ ద థింగ్స్ విచ్ అట్రాక్టెడ్ మీ, అంటే మనం ఓపీ చూడొచ్చు, ప్రొసీజర్స్ కూడా చేయొచ్చు. సో దిస్ వాజ్ అంటే అఫ్ కోర్స్ మిగతా కూడా ఉంటాయి, బట్ నాకు ఇది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఎమర్జెన్సీ, ఇందాక ఒక బాబు కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, అలా ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు మీరు చేయాల్సినంత ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ నుంచి బాడీ రెస్పాన్స్ అంతగా రానప్పుడు, అంత అవుట్పుట్ మీకు అక్కడ నుంచి రాలేదు, క్యూర్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, డిస్టర్బ్ అవుతారా, ఆ సిచ్యువేషన్ గురించి చెప్తారా? అవునండి, కొన్ని కేసెస్ అంటే కొన్ని ఏమైపోతాయంటే దూరం నుంచి వచ్చే కేసెస్ స్పెషల్గా మా వరకు రీచ్ అయ్యే వరకు కొంచెం లేట్ అయిపోతుంది. ఆ టైంలో మనం కొన్నిసార్లు ఎంత చేసినా కానీ ఆల్రెడీ డివరేట్ అవుతున్నారు అన్న కేసెస్ మనం కొన్ని హెల్ప్ చేయలేం. ఎంత చేసినా కూడా ఒక్కొక్కసారి బాడీ మనకి రెస్పాన్స్ అవ్వదు, అనుకునే రెస్పాన్స్ అవ్వదు ఉంటుంది. బేసికల్గా ఒకటి కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేమో అన్న థాట్ డెఫినెట్లీ అనిపిస్తుంది. అండ్ ఒకవేళ అన్నీ చేసిన తర్వాత కూడా ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు రివైవ్ అంటే మాత్రం అది అండ్ చాలా బాధగా ఉంటుంది అసలు ఇంకా అటెండర్స్కి కన్వే చేయడము అది ఇంకా చాలా బాధగా ఉంటుంది. బట్ ఎస్, ఓకే, ఇంకా వీ హ్యావ్ టు స్పెషలీ లాస్ట్ స్టేజెస్ ఆఫ్ లంగ్ డిజీజెస్ ఇలాంటివన్నీ దే ఆర్ కొంచెం కష్టమే డీల్ చేయడం. బట్ అందుకే ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. అండ్ కొంతమంది అంటుంటారు మనకంటే ఎక్కువ ఎమోషనల్ అవుతాం, డాక్టర్స్ ఎవ్రీడే ఇలాంటి కేసెస్ చూస్తూ డాక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారని కూడా చెప్తుంటారు కదా, ఏం చెప్తారు మీరు? అలా ఏమైనా అనిపిస్తుందా సమ్ టైమ్స్? ఇట్ ఈస్ బోత్ అండి, ఇమోషనల్ ఉంటాము, ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. ఇట్ ఈస్ అ బ్యాలెన్స్. ఎమోషన్స్ జస్ట్ డెఫినెట్లీ ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. బట్ ఇట్ ఈస్ లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొంచెం మనమే ఒకవేళ డౌన్ అయిపోతే వాళ్ళకి చెప్పడం కానీ ఫ్యామిలీని కౌన్సిల్ చేయడం కానీ అదంతా కూడా మనకి ఇంపార్టెంట్. సో మనం ప్రిపేర్ అవుతూ ఫ్యామిలీని ప్రిపేర్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఉంటాయి, లేకపోతే ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజెస్ కొన్ని ఏంటంటే మనం ఎంత చేసినా కానీ ప్రోగ్రెస్ అయిపోతాయి. ఎస్పెషలీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ కానీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ కొన్ని లాస్ట్ స్టేజ్ టర్మినల్ ఇల్నెస్ అంటాం, అవి మనం ఎంత పెట్టినా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఏంటంటే మనం ఫ్యామిలీని ప్రిపేర్ చేయడము, కొన్ని కేసెస్లో ఇంకా పేషెంట్ని కూడా ఇబ్బంది పెట్టలేము, అన్నీ తీసేసుకొని ఉంటారు. ఇంకా పేషెంట్స్ కూడా కొంతమంది ఎలా ఉంటారంటే ఆక్సిజన్ పీకేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సీ సచ్ థింగ్స్. మనకు తెలుసు ఆక్సిజన్ వాళ్ళకి కావాలి, లేకపోతే వెంటిలేటర్ పెట్టాలి, బట్ వాళ్ళు ఇంకా చూసి వాళ్ళకి విసుకొచ్చేస్తుంది. ఇంకా ఏంటి అన్నట్టు ఫ్యామిలీ కొన్ని కండిషన్స్లో అసలు ఫ్యామిలీ మెంబర్స్ టైర్డ్ అయిపోయి ఉంటారు, వాళ్ళని హాస్పిటల్స్ తిప్పి ఇలాంటి సిచ్యువేషన్స్ డీల్ చేయడం అంటే అప్పుడు యుల్ నో వాట్ ఇస్ లైఫ్ వాల్యూ ఏంటి అసలు అనేది మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. అంటే ఉన్నది, ఎందుకంటే చాలా మంది ఇవాళ యూ సీయింగ్ ద కిడ్స్ ఎనీథింగ్ అన్నీ ఉన్నాయి, ఇది లేదు అది లేదు అన్నట్టు ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో అసలు యుల్ నో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. మనకు దర్ లాట్ టు లర్న్ ఎవ్రీ డే చెప్పాలంటే. అండ్ చూసుకొని కౌన్సిల్ చేయాలి వాళ్ళు, నెక్స్ట్ ఏంటి, ఇలా అయిపోతుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, డెసిషన్స్ తీసుకోవడం ఏంటి, ఇవన్నీ ఉంటాయి. సో ఇమోషనల్ ఉంటాం, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఫర్ ద సేక్ ఆఫ్ పేషెంట్స్ అండ్ ద ఫ్యామిలీ. ఓకే, అండ్ లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతుంది మనకి. ఎస్, సో చాలా క్రిటికల్ ఆ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ అనేది. సో ఆ ప్రాసెస్ టైంలో ఎలా ఉంటుంది, హరీ బరీ కావచ్చు, ఎందుకంటే ఎమర్జెన్సీ కేసు కాబట్టి. సో అవి మీరు చేశారా? సో ఆ సినారియో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అసలు ఏంటి? ఓకే, లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది పల్మనాలజిస్ట్ అంటే ఇట్స్ మెడికల్ బ్రాంచ్ అండి. ఎవ్రీథింగ్ ఇప్పుడు కార్డియాలజిస్ట్ అనుకోండి, దేర్స్ అ కార్డియాలజిస్ట్ ఇస్ డిఫరెంట్ అండ్ కార్డియోథొరాసిక్ సర్జన్ ఇస్ డిఫరెంట్. కార్డియాలజిస్ట్ అంటే ఇప్పుడు మెడికల్గా చూస్తారు, ఒకవేళ ఇప్పుడు సపోజ్ బ్లాక్ ఏమైనా ఉందనుకోండి, అయితే మెడిసిన్ లాగా చేస్తారు, యాంజియో చేసి స్టెంటింగ్ అవసరమా లేదా బ్లాక్ బట్టి. అదే సర్జరీ అవసరం పడింది అనుకోండి, ఇమీడియట్ సేమ్ టీంలో ఉన్న కార్డియోథొరాసిక్ సర్జన్ విల్ కమ్ అండ్ డూ ద సర్జరీ. సో అలాగే మాకు కూడా పల్మనాలజిస్ట్ ఇస్ డిఫరెంట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఇస్ డిఫరెంట్. ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ ఉంటారు. వీఆర్ ద పీపుల్ హూ డిసైడ్ పేషెంట్ ఎప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది, ఈ పేషెంట్ని పంపించాలా లంగ్ ట్రాన్స్ప్లాంట్కి అనేసి. చేసిన తర్వాత అంటే టీంలో అందరం ఉంటాం టీంలో. లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ టీం వాళ్ళు చేస్తారు, లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. ఇంతకుముందు లంగ్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పడానికి ఆలోచించేవాళ్ళం ఒక టైంలో లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే, ఎందుకంటే ఎనీ సర్జరీ ఆర్ ఎనీ మెడిసిన్ విల్ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ కాంప్లికేషన్స్. కానీ ఇప్పుడు ఎంత మెడిసిన్ ఎలా అడ్వాన్స్ అవుతుంది అంటే టీమ్స్ కూడా అంత బాగున్నాయి.
లెట్ ఇట్ బి మెడిసిన్ కానీ అందరు కలిసి బిల్డప్ చేసిన టీమ్స్ కాబట్టి ద టీమ్స్ ఆర్ సో గుడ్. లంగ్ ట్రాన్స్ప్లాంట్ అయినా కూడా ద ఎంటైర్ టీమ్ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ద కాంప్లికేషన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్లో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది మ్యామ్? ఇట్ వేరీస్ అండి. ఇంతకు ముందు కన్నా చెప్పాలంటే ఇప్పుడు సక్సెస్ రేట్ చాలా వరకు బెటర్ అయింది. కానీ అదే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి, పేషెంట్ ఏజ్ కానీ ఏ టైంలో లంగ్ ట్రాన్స్ప్లాంట్ ప్రిఫర్ చేస్తున్నాము, అండ్ మెయిన్ థింగ్ పేషెంట్ విల్ పవర్. ఎందుకంటే నెక్స్ట్ సర్జరీ అవ్వడం వరకు ఒకటి, తర్వాత పేషెంట్ ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్. అందుకని ఆ టైంలో మనకి ఇమ్యూనిటీ డౌన్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ విల్ బి ఇన్ఫెక్షన్స్ కోసం మానిటర్ చేస్తూ ఉంటాము. వాళ్ళని వేరే ఇమ్యూనో సప్రెషన్స్ పైన పెట్టాల్సి వస్తుంది. సైమల్టేనియస్గా మనము యాంటీబయాటిక్స్ కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవడం. సో అయినా కొన్ని డేస్ మనం చాలా జాగ్రత్తగా ఉండి కరెక్ట్గా గినక అన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కరెక్ట్గా యాజ్ ఇట్ ఇస్ ఫాలో చేస్తే మాత్రం అవుట్కమ్స్ ఆర్ గుడ్. పాతకాలంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అవుట్కమ్స్ ఆర్ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడైతే దాని మీద మంచిగా ఉందంటారు? ఉంది కానీ ఎస్, అదే రైట్ పేషెంట్ రైట్ చాయిస్. అంటే మిగతా అన్ని కూడా బాగుండాలి మనకంటే హార్ట్ మిగతా సిస్టమ్స్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అసెస్ చేసుకొని వీఆర్ టేకింగ్ ద కేసెస్ కాబట్టి ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎస్, పేషెంట్స్ విల్ పవర్ ఎంతవరకు ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక మీరు ఏఐ అన్నారు. సో ఏఐ ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఏఐతోనే వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ ఉంది. అంటే వైద్య రంగంలో ఏఐ సేవలు మీరు ఎలా వినియోగించుకుంటున్నారు, ఏం చెప్తారు ఈ లేటెస్ట్ టెక్నాలజీ గురించి? ఎస్, డాక్టర్స్ అని మీరు ఇందాక అన్నప్పుడు డాక్టర్స్ అన్నప్పుడు ఎడ్యుకేషన్ అన్నారు కదండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డాక్టర్ అనే కాదు, ఎనీవన్ హూ వాంట్స్ టు అడ్వాన్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ లైఫ్ లాంగ్ వాళ్ళు అప్డేట్ అవుతూ ఉండాలి. అయిపోయింది కదా ఏదో ఒక ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంటర్లో చదువుతాము, ఎంబీబీఎస్ చదువుతాము, స్పెషాలిటీ చదువుతాం, మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఉంటుంది. నీట్ అయిపోయిన తర్వాత ఇఫ్ ద సంథింగ్ హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు మళ్ళీ సూపర్ స్పెషాలిటీ చేస్తారు. సో మీకు అక్కడే ఆల్మోస్ట్ ఒక 15 years ప్లస్సే ఉంటుంది. అది కాకుండా కూడా ఎప్పటికప్పుడు యూ హ్యావ్ టు కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఎవ్రీ ఫీల్డ్ ఇస్ అడ్వాన్సింగ్ అన్నప్పుడు ఎవ్రీ ఫీల్డ్లో ఈవెన్ మెడిసిన్లో కూడా ఎవ్రీ ఫీల్డ్లో మనకు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు రోబోటిక్స్, సర్జరీస్ కూడా అన్నీ కూడా ఇప్పుడు వీఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ రోబోటిక్స్ కదా. అంటే మినిమల్ ఇన్వేజివ్, అంత ప్రిసిషన్తో చేస్తున్నారు అన్ని సర్జరీస్ కానీ ఏదైనా కానీ. సో ఎప్పటికప్పుడు యూ హ్యావ్ టు కీప్ అడ్వాన్సింగ్. సిమిలర్లీ ఏఐ కూడా ఎక్కడెక్కడ మనకి వేరే వీ కెన్ అడాప్ట్ ఇట్, లెట్ ఇట్ బి అంటే ఆన్లైన్ అప్డేట్స్ కానీ పెట్టడం కానీ, ఆర్ ఇప్పుడు ఒకసారి అప్డేట్ చేసామనుకోండి మనకి ప్రీవియస్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో యా, వేరెవర్ పాసిబుల్ దాన్ని అడాప్ట్ చేసుకుంటూ మనం అప్డేట్ అవుతూ ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు చాలామంది ఎంబీబీఎస్ చేయాలనుకుంటారు, డాక్టర్ అవ్వాలని చాలామంది ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు స్టడీస్. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో ఏమైనా టిప్స్ ఇస్తారా, ఏం చెప్తారు? ఎస్, ఇప్పుడు డాక్టర్ కావాలనుకునే వాళ్ళందరికీ నేను చెప్పేది ఎస్, డెఫినెట్లీ మీరు డెడికేటెడ్గా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి లైఫ్లో ఫస్ట్. అండ్ ఇట్స్ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ మీరు ఇచ్చేది. డాక్టర్ అంటే ఎమర్జెన్సీ, ఎనీ టైం ఎమర్జెన్సీ ఉన్నా యూ షుడ్ బి అవైలబుల్ ఫస్ట్ థింగ్, ఆర్ అట్లీస్ట్ ఎప్పుడైనా కానీ మీరు ఎక్కడైనా దూరంగా ఉన్నా అట్లీస్ట్ ఫోన్లో మీరు అవైలబుల్ ఉండాలి. సో ఇది లైఫ్ లాంగ్ ఇది కాబట్టి మేక్ ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ఇవి ఇందాక డిస్కస్ చేసినట్టు మేక్ షూర్ యూ చాలా ఎక్కువ అవర్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది డెఫినెట్లీ బుక్స్ పైన కానీ ఎడ్యుకేషన్ పైన కానీ. సో మీరు ఎక్కువ స్పెషలీ స్టడీ పీరియడ్లో మేక్ షూర్ మీరు ఫిట్ ఉండాలి ఫస్ట్. సో మేక్ షూర్ ఎంతసేపు చదువుకోవడం ఎట్లనే యూ విల్ గివ్ 8 hours కానీ ఆర్ వాట్ ఎవర్, కొంతమంది 5 hours 2 hours వాట్ ఎవర్ యువర్ స్టడీ టైం. మేక్ షూర్ అట్లీస్ట్ మీరు డేకి ఒక 1/2 hour ఆర్ 45 minutes ఎక్సర్సైజ్కి స్పెండ్ చేయండి. వాట్ ఎవర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇట్ కెన్ బీ మీకు డాన్స్ ఇష్టం అయితే డాన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిట్నెస్ డెఫినెట్లీ. అండ్ హ్యావ్ హెల్దీ ఫుడ్. ఎందుకంటే నెక్స్ట్ యూ ఆర్ ద పీపుల్, మీరు నెక్స్ట్ మీ పేషెంట్స్కి చెప్పబోయేది మీరే. సో మేక్ షూర్ దట్ ఆ లైఫ్ స్టైల్ మీరు అడాప్ట్ చేసుకొని ఉండాలి ఫస్ట్. సో మేక్ షూర్ యూ ఆర్ ఫిట్ ఫస్ట్, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ స్లీప్, డెఫినెట్లీ మేక్ షూర్ స్లీపింగ్ ప్రాపర్లీ అండ్ బ్యాలెన్స్ డైట్. అండ్ కరెక్ట్గా చదువుకోండి, కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్, డిసిప్లిన్గా ఉండండి. ఇట్ ఈస్ ఈజీ, ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఈజీ. అంత కష్టం కాదు. ఎస్, డెఫినెట్లీ డెడికేషన్ ఉండాలి, ఇది ఉండాలి, కానీ మీరు ఇంట్రెస్ట్తో చేస్తున్నారు, ఆ ప్యాషన్ ఉంది అంటే మాత్రం హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే రోజు డాక్టర్ పడుతున్న స్ట్రగుల్ ఏంటి, మీరు చేసే సేవ గురించి కానీ ఇవన్నీ చాలా చక్కగా మా ప్రేక్షకులకు తెలియజేశారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో వియర్స్ చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ 10 TV.